సార్ నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. రండి బాబు, రండి అమ్మా. ఇదేనా మా తాతయ్య గారి ఇల్లు? అమ్మా, కోళ్ళ గారు వచ్చారమ్మా. అమ్మా లలిత, లలిత, నేను నాన్న, మీ నాన్నమ్మను. అంతా విచిత్రంగా జరిగిపోయింది. నేనే నమ్మలేకుండా ఉన్నాను. వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. ఎక్కడున్నా వాడిని చల్లగా చూడు తండ్రి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కాని మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని ఎన్నడూ బాధపడలేదు. ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందా, నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కాని ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఎక్కడికి, ఎవరికి? కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు. ఎవరి కోడలు? ఏమండి, వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది. కనీసం ఆ పిల్ల మొహం చూసైనా, ఈ పసికందరు చూసైనా వాళ్ళని కనికరించండి. రాజేశ్వరి, నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్న కొడుకుని ఇంట్లోంచి పొమ్మన్నాను. పాడైపోయాక వీళ్ళెవరు రావడానికి? రావు గారు, మీరే అలా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎలా బతుకుతారు? ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావు, అలాగే బతకమన్ను. అంత మాట అనకండి. వీళ్ళని సరిగ్గా పోషించే తాహత లేకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాను. మీరే కాదంటే ధర్మసత్రాలున్నాయి, అనాథాశ్రమాలున్నాయి. వద్దండి, ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక్క బిడ్డలో పోగొట్టుకున్నాం. ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా. రాజేశ్వరి, నాతో వాదులాడి మన సంబంధం కూడా తెగతింపులు చేసుకోకు. రావు గారు, మీరొక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి. అన్నయ్య, బాబు, हाय रे हाय जाम पंडुरोय, हाय रे हाय जाम पंडुरोय, కళ్ళ ముందు కదులుతోంది రోయ్ ముద్దుగా. ఏ రూపురా, ఏ రంగురా,